హలో డెవల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. టాపిక్లోకి వెళ్ళిపోతే, నేనైతే శ్రీరామనవమి సందర్భంగా నేనైతే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను అనమాట. సో చూస్తుంటే నాకు కొన్ని వీడియోస్ కనిపించాయి. అంటే అయోధ్యలో డ్రోన్ షాట్స్, డ్రోన్ షో కోసం అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే కనిపించాయి. నాకైతే ఒకటి స్ట్రైక్ అయింది, అది చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. సో దానికోసం అయితే నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకు ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, మన ఇండియా అయితే చాలా డెవలప్ అయింది టెక్నాలజీ పరంగా. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ విజువల్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ చాలా బాగా అయితే గ్రో అయింది అండ్ చాలా బాగా అయితే చేశారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు దానికోసం మాట్లాడదాం అని చెప్పి నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఈ డ్రోన్ షో అనేది పెద్ద ఈవెంట్ అన్నమాట. ఈ డ్రోన్ షో అనేది పెద్ద ఈవెంట్ అన్నమాట. అంటే మనకి స్కైలో పెద్ద లైటింగ్స్తో మనకి సింబల్స్ అని లేదా పెద్ద పెద్ద విజువల్స్ అనేది 3D ఎఫెక్ట్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇదైతే 2010లో ఎక్స్పెరిమెంట్స్ అనేది వరల్డ్ వైడ్గా స్టార్ట్ చేశారు. అండ్ మన ఇండియాలో వచ్చేసరికి 2012 నుంచి 2014 ఈ మధ్యలో అయితే ఎక్స్పెరిమెంట్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా 2016లో బాట్ ల్యాబ్స్ డైనమిక్ అనే కంపెనీ మనకైతే ఇండియాలో ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా అయితే ఈ షో అయితే రన్ అవుతుంది అనమాట. సో ఈ డ్రోన్స్ అయితే 500తో స్టార్ట్ చేసి 600, 1000, 1500 అండ్ 3000, 5000, 6000 కూడా బిగ్ షో కూడా చేయడం అయితే జరిగింది. ఇవైతే ఒక్కొక్క డ్రోన్ ని కంట్రోల్ చేయడం కాదు, మొత్తం డ్రోన్స్ అన్నిటినీ కలిపి ఒకే డివైస్ తో కనెక్ట్ చేసి కంట్రోల్ అయితే చేస్తారనమాట. ఇది వర్క్ అవడం కూడా ఒక సాఫ్ట్వేర్ తో వర్క్ అవుతుంది. నాకైతే ఆ విజువల్ చూసిన వెంటనే మైండ్ బ్లోయింగ్ అనిపించింది అనమాట. ఈ డ్రోన్ షోస్ వచ్చేసి పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో, ఈవెంట్స్ లో అండ్ బర్త్డేకి విషెస్ కూడా చేస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద 3D ఆర్ట్స్ తో కూడా వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు అనమాట ఈవెంట్స్. అండ్ అంబానీ షో అండ్ రీసెంట్ గా సంథింగ్ ఏదో జరిగింది. రీసెంట్గా రాష్ట్ర భవన్ దగ్గర కూడా G20 కార్యక్రమంలో అయితే వీళ్ళు షో కూడా చేశారు. అది చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ పెద్ద పెద్ద ఈవెంట్స్లో కూడా చాలా ఈవెంట్స్ అయితే చేశారు. ఈ షోస్ చూస్తుంటే నాకైతే మతిపోయింది. ఈ 3D ఎఫెక్ట్తో, ఈ లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది. దివాళీ రోజు ఈ క్రాకర్స్ కాల్చుకునే కంటే ఈ షోస్ పెడితే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. నాకైతే ఈ ఈవెంట్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ఆ విజువల్స్ చూడగానే నాకైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో పక్కనే ఉన్న గంట సింబల్ టపీమని కొట్టడం ద్వారా when I ever upload you will be notified.